Hello friends, welcome back my channel. Friends, Nuclear Power Corporation of India Limited. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. సో ఇందులో అయితే న్యూ పోస్టులు అయితే వచ్చాయి. సో కంప్లీట్ గా ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే మీకు ఏ పోస్టులు ఎంత ఎలిజిబిలిటీ ఉంది, ఫీ స్ట్రక్చర్ ఎంత, ఆల్ డీటెయిల్స్ అనేది తెలుస్తుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇక్కడ మీరు చూస్తే రిక్రూట్మెంట్ త్రూ ఆన్లైన్ ఎన్పిసిఐఎల్ పోర్టల్. సో ఎన్పిసిఐఎల్ అంటే ఇది. సో ఇందులో అయితే మనకి పోస్టులు అయితే వచ్చే లాస్ట్ డేట్ వచ్చేసి 30/4/2025 వరకు అయితే ఉంది. ఇక్కడ రిక్రూట్మెంట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్. సో 7వ తారీఖున మనకి లాంచ్ అయింది, అంటే రిలీజ్ చేశారు. నోటిఫికేషన్ వచ్చేసి 30 తారీఖు వరకు మనకి లాస్ట్ డేట్ అయితే ఉంది. ఇది అడ్వర్టైజ్మెంట్ నంబరు. సో ఇక్కడ పోస్టులు వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్. ఇది ఏముందనేది అడ్వర్టైజ్మెంట్ అనేది చూద్దాం మనం. సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ 2025 త్రూ గేట్. సో ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, గేట్ ఎగ్జామ్స్ ఎవరైతే రాసుంటారో 2023, 24, 25 వాళ్లే ఎలిజిబిలిటీ ఉంటుంది. త్రూ గేట్ అన్నారు. సో గేట్ ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫైడ్ అవుతారో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 30/4/2025 అయితే ఉంది. ఇక ఈ అనౌన్స్మెంట్ ఇవన్నీ ఇక్కడ ఇచ్చారు మనకి. Candidate will be shortlisted for personal interview on the basis of valid score, graduate aptitude test in engineering. అంటే గేట్ కి మీనింగ్ అది. ఈ టెస్ట్ లో ఎవరైతే 2023, 24, 25 రాసి ఉంటారో దాన్ని బట్టి పర్సనల్ ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేయబడుతుంది. అది ఇచ్చారు ఇక్కడ. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఇండియన్ నేషనల్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ. Eligible and interested candidate are required to apply online on dedicated web portal. ఇది వెబ్ పోర్టల్, ఇక్కడ నుంచి మనం అప్లై చేసుకోవాలి. సో దీనిపైన క్లిక్ చేయగానే మనకి అదర్ లింక్ ఓపెన్ అవుతుంది. అది ఎలా అప్లై చేయాలని చూద్దాం. ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కమెన్సెన్స్ ఆన్ 10/4/2025 ఆల్రెడీ స్టార్ట్ అయింది. 30/4/2025 క్లోజ్ అవుతుంది. పోస్టులు వచ్చేసి 400 పోస్టులు ఉన్నాయి. ఇందులో కేటగిరీ వైజ్ ఇచ్చారు ఎవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయని. టోటల్ పోస్టులు వచ్చేసి 400 పోస్టులు ఉన్నాయి. ఇక డిసిప్లిన్ వచ్చేసి మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్ మొత్తం కలిపి 400 పోస్టులు ఈ సబ్జెక్ట్ లో ఉన్నాయి. సో మీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దీన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. టోటల్ వేకెన్సీస్ 400. ఇక రిజర్వేషన్ ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్. సో పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి డిసిప్లిన్ ప్రకారం ఏముండాలి అంటే డిజబుల్మెంట్ కేటగిరీ ఏముండాలని ఇచ్చారు ఇక్కడ. సో సేమ్ పీడబ్ల్యూడి కేటగిరీలో బ్లైండ్ ఇవన్నీ కామన్ గా ఉంటాయి కాబట్టి ఇవన్నీ చూడొచ్చు మీరు. అలాగే డేట్స్ మళ్ళీ ఇక్కడ ఇచ్చారు. అలాగే పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ 10/4 నుంచి 34 వరకు 4 గంటల వరకు టైం ఇచ్చారు. అప్లికేషన్ ఫీ వచ్చేసి 500 రూపాయలు అయితే ఉంది. తర్వాత ఓన్లీ మేల్ అప్లికెంట్ బిలాంగింగ్ టు జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ అదర్ కేటగిరీస్ వీళ్ళకి 500. ఇక్కడ వచ్చేసి ఇక ఫీమేల్ అప్లికెంట్స్ బిలాంగ్ టు ఎస్సీ, ఎస్టీ కేటగిరీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మెన్, డిపెండెంట్ ఆఫ్ డిఫెన్స్ పర్సనల్, కిల్డ్ ఇన్ యాక్షన్ అండ్ ఎంప్లాయీస్ ఆఫ్ ఎన్పిసిఎల్ ఆర్ ఎక్స్పెక్టెడ్. వీళ్ళకి ఫీజు అయితే లేదు, వీళ్ళకైతే ఫీ ఉంది. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే బిఈ, బీటెక్, బిఎస్సి 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ అడుగుతున్నారు. బిఎస్సిఎల్ ఇంజనీరింగ్, ఎంటెక్ విత్ ఏ మినిమం ఆఫ్ 60% అగ్రిగేట్ మార్క్స్. సో ఇవి అడుగుతున్నారు. అలాగే గేట్ కూడా ఉండాలి. అప్లికేషన్స్ మస్ట్ హ్యావ్ ఏ వ్యాలిడ్ గేట్ 2023, 2024, 25 ఉండాలి. ఇందులో ఏదైనా ఉండాలి అన్నమాట. సో ఇక డిసిప్లైన్స్ అడ్వర్టైజ్డ్ మెకానికల్ ప్రొడక్షన్ ఉండొచ్చు, కెమికల్, ఎలక్ట్రోకెమికల్ ఇంజనీరింగ్ ఉండొచ్చు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఉండొచ్చు. ఎలక్ట్రానిక్స్ లో ఇవన్నీ కూడా ఉండొచ్చు, ఇన్స్ట్రుమెంటేషన్ ఇవి ఉండొచ్చు, సివిల్. సో ఇలా ఇచ్చారు. ఈ సబ్జెక్ట్ ఎవరున్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక క్యాండిడేట్స్ హూ హ్యావ్ డన్ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ అంటే డిగ్రీ పీజీ కలిపి ఉంటుంది కదా, ఎంటెక్ విత్ మినిమం 60% మార్క్స్ అయితే ఉండాలి. ఓన్లీ ద అబౌవ్ మెన్షన్ డిసిప్లిన్స్ విల్ బి కన్సిడర్డ్.
ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి జనరల్ వాళ్ళకి 26 ఇచ్చారు, ఓబీసీ వాళ్ళకి 29 ఇచ్చారు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 31 వరకు ఇచ్చారు. ఈ డేట్ ఆఫ్ బర్త్ చూడండి మీరు. ఈ కామన్ గా 3 years 5 years 10 years అనేది ఉంటుంది కాబట్టి దీన్ని బట్టి మనం కంటిన్యూ అయిపోవచ్చు. సో ఇది అలాగే ఇక పీడబ్ల్యూ వాళ్ళకి కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇక ఫర్ అప్లికెంట్స్ ఎలిజిబుల్ ఫర్ ఏజ్ రిలాక్సేషన్ ఇన్ మోర్ దెన్ వన్ కేటగిరీ, క్యుములేటివ్ యాజ్ రిలాక్సేషన్ అవైలబుల్ సబ్జెక్ట్ టు ఏ మాక్సిమం ఆఫ్ 56 years. అది కేటగిరీ బట్టి ఉంటుంది ఆ ఏజ్ అనేది. ఇక ట్రైనింగ్, ద సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బి రిక్వైర్డ్ టు అండర్గో 1 year ఓరియంటేషన్ ట్రైనింగ్ ఇన్ ఎనీ ఆఫ్ ది ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఆఫ్ యాజ్ ఫాలోస్. సో 1 year అయితే ట్రైనింగ్ ఉంటుంది. ఇందులో ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ స్ట్రీము ఇందులో ఉండొచ్చు, తర్వాత లైట్ వాటర్ రియాక్టర్ స్ట్రీము ఇందులో కూడా వర్క్ ఉంటుంది, ట్రైనింగ్ అనేది ఇవ్వబడుతుంది. ఫర్ మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ డిసిప్లైన్స్ ట్రైనింగ్ విల్ బి అదర్ ఇన్ ప్రెషరైజ్డ్ heavy water reactor stream or in light water reactor stream. Candidates of these 5 disciplines have indicate preference of reactor stream in the online application. సో ఆన్లైన్ అప్లికేషన్ లో మీకు ఈ కంపల్సరీ ఈ స్ట్రీమ్ లో ఏదైనా ఒకటి మీరు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, లొకేటెడ్ ఎట్ కుదనకులం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టు సైట్, నాగర్కోయలు, తమిళనాడు. సో ఇక్కడ ఉంటుంది మెయిన్ స్ట్రీమ్ అనేది. తర్వాత క్యాండిడేట్ ఆఫ్ సివిల్ డిసిప్లిన్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు ఇండికేట్ చాయిస్ ఆఫ్ రియాక్టర్ స్ట్రీమ్. సివిల్ వాళ్ళు సెలెక్ట్ చేసుకునే అవసరం లేదు. ఇంకా ప్లేస్మెంట్ అనేది, సో ఇక్కడ ఈ ప్లేస్మెంట్ అనేది ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ తర్వాత ప్లేస్మెంట్ అనేది ఎక్కడ ఇవ్వాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇక్కడ ఇచ్చారు ఆల్రెడీ మహారాష్ట్ర, తర్వాత ఈ కేరళలో ఉన్నది, ఇవన్నీ ఇస్తారు. ఇక స్టైఫండ్ ఎంత ఇస్తారంటే సాలరీ మంత్లీ స్టైఫండ్ 74,000 రూపాయలు ఉంటుంది. తర్వాత వన్ టైం బుక్ అలవెన్స్ వచ్చేసి 30,000 రూపాయలు అయితే ఇస్తారు. మ్యాండటరీ లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ ఇన్ అకామిడేషన్ యాజ్ ప్రొవైడ్ బై ఎన్పిసిఐ, అంటే కంపల్సరీ లాడ్జింగ్ బోర్డింగ్ అనేది వాళ్ళే ఇస్తారు మీకు అకామిడేషన్ అనేది. ఇక పే ఆన్ అపాయింట్మెంట్ ఎస్ఓ బై సి అని ఇచ్చారు, అంటే సైంటిఫిక్ ఆఫీసర్ సి లెవెల్లో అయితే ఉంటుంది. ఇది లెవెల్ 10 అంటారు. పేమెంట్ వచ్చేసి 56,000 అప్రాక్సిమేట్లీ ఉంటుంది ఇది. ఇక డిఎన్ఎస్ అలవన్ డిఏ కూడా ఉంటుంది, 53% అనేది ఇప్పుడు ఇస్తున్నారు కాబట్టి అది కూడా వస్తుంది మనకి. ఇక ఇతర అలవెన్సెస్ కూడా ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ టీఏ ఉంటుంది, హౌస్ రెంట్ ఇస్తారు, తర్వాత లీజ్డ్ అకామిడేషన్ ఫెసిలిటీస్ కూడా ఉంటుంది, హౌసింగ్, సైట్ లొకేషన్ అలవెన్స్ ఉంటుంది, ప్రొఫెషనల్ అప్డేట్ అలవెన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఎంప్లాయ్ బెనిఫిట్స్, లీవ్ ఉంటుంది, మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఉంటుంది ఫర్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అసిస్టెన్స్ ఉంటుంది. తర్వాత కేబుల్ టీవీ ఛార్జెస్ ఇస్తారు, మొబైల్ ఫోన్ ఛార్జెస్ ఇస్తారు, న్యూస్ పేపర్ ఛార్జెస్ ఇస్తారు, తర్వాత రియంబర్స్మెంట్ ఫీజులు ఇస్తారు. ఇవి కాకుండా ఇన్సెంటివ్ కూడా ఉంటుంది, లోన్ అడ్వాన్సెస్ కూడా ఇస్తారు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. సో యాజ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ఏమన్నా అన్ని కూడా వర్తిస్తాయి. సో బాండ్ అనేది కంపల్సరీ ఉంటుంది. బాండ్ అనేది అంటే జాబ్ ఇచ్చిన తర్వాత ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది కూడా ఇచ్చారు. రిజర్వ్ గేట్ ఉంటేనే తీసుకుంటారు, అది మటుకు బాగా గుర్తుపెట్టుకోండి. డిగ్రీతో పాటు గేట్ ఉండాలి. ఇక ఇది కంప్లీట్. మనకి పర్సంటేజ్ కూడా ఇచ్చారు, 70%, 60% ఎవరెవరికి ఏ కేటగిరీకి ఉండాలని చెప్పేసి. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఇక దీన్ని ఎలా అప్లై చేయాలంటే మనం సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ ఇంగ్లీష్, హిందీ 2 పెట్టుకోవచ్చు మీరు. సో ఇంగ్లీష్ పెట్టుకుంటే ఇలా ఉంటుంది కదా. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ త్రూ గేట్ 2023, 24, 25 అని ఇచ్చారు. సో ఏప్రిల్ 10th కి స్టార్ట్ అయింది. సో అది ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇది ఫస్ట్ అయితే మనం డేట్ అయితే ఇది. సో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకుంటాం? సో మీరు కెరీర్లోకి వెళ్ళండి. కెరీర్లోకి వెళ్తే ఇక్కడ ఇచ్చారు చూడండి, మనం గేట్ త్రూ సేమ్ క్లిక్ టు డీటెయిల్స్, అప్లై ఆన్లైన్. మనకు కావాల్సింది అప్లై ఆన్లైన్ కాబట్టి అప్లై ఆన్లైన్ చూద్దాం. సో ఇక్కడ ఇచ్చారు అప్లై ఆన్లైన్ వచ్చేసి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎవరికి ఎన్ని ఉన్నాయి అంటే సేమ్ ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్.
సో ఓకే అండర్స్టాండ్ అని చెప్పి మీరు క్లిక్ చేయగానే ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చింది చూసారా. సో దీని మీద మీరు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఆటోమేటిక్ వచ్చింది. పోస్ట్ అప్లైడ్, ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీకి. తర్వాత కేటగిరీ ఓబీసీ అనుకోండి, ఓబీసీ పెట్టండి. ఓబీసీ ఇక్కడ డిసిప్లిన్ వచ్చేసి ఏ డిసిప్లిన్ లో చేస్తున్నారు, ఎగ్జామ్ సివిల్ అని పెట్టాను నేను. తర్వాత ఓబీసీ అని పెట్టాను. తర్వాత వచ్చేసి ఇక్కడ ఆర్యూ పర్సన్ డిజబుల్ అంటే కాదని చెప్పేసి అయితే ఇది ఉంటే పెట్టండి. గేట్ ఎప్పుడు పాస్ అయ్యావు 2023, దాని రిజిస్ట్రేషన్ నంబరు, తర్వాత రిజిస్టర్డ్ ఈమెయిల్ గేట్ది, రిజిస్టర్డ్ మొబైల్ నంబరు సబ్మిట్ చేసేస్తారు. వన్స్ సబ్మిట్ అయిన తర్వాత అప్పుడు మీకు కంటిన్యూగా అప్లికేషన్ అనేది ఈ గేట్ని బట్టి డీటెయిల్ బట్టే మీకు అప్లికేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. సో గేట్ ఉంటేనే మీరు అప్లై చేసుకోగలరు. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. సో ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. 400 పోస్టులు ఉన్నాయి. బీఈ, బీటెక్, బిఎస్సీ ఇంజనీరింగ్ చేసి ఉండాలి క్వాలిఫికేషన్ వచ్చేసి. సో ఏజ్ లిమిట్ అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.